అందరికీ నమస్తే అండి. దాదాపుగా 2 ఏళ్ల కిందట అరవింద్ కేజ్రీవాల్ గారు అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా గారు అండ్ తెలంగాణ బీఆర్ఎస్ నేత అప్పుడు ఇప్పుడు కాదులే కేసీఆర్ గారి కుమార్తె కవిత అండ్ విజయసాయిరెడ్డి గారి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అండ్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు రాఘవరెడ్డి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. సో ఈ స్కామ్లో ఈరోజు తాజాగా కోర్టు ఏం చెప్పిందంటే చాలా సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దెర్ వాజ్ నో ఓవర్ యాచింగ్ కాన్స్పిరసీ ఆర్ క్రిమినల్ ఇంటెంట్ ఇన్ దిస్ ఎక్సైజ్ పాలసీ ద కోర్ట్ సెడ్. చాలా సింపుల్, ఒకటే మాట. అసలు దీనిలో క్రిమినల్గా అంటే నేరపూరిత కుట్ర ఏమీ లేదు, అసలు నేరం చేశారనడానికి లేదు. ఎక్సైజ్ పాలసీ అంతా క్లియర్గా ఉంది, దీనిలో తప్పడానికి ఏమీ లేదు, అవినీతి ఏమీ లేదు. అందుకని వాళ్ళందరి మీద సిబిఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టేస్తున్నాం అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే దాంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిర్దోషులైపోయారు. వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళందరూ కలిపి దాదాపుగా 1000 కోట్లు తినేశారు. వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ అంటే మద్యం తయారీ వాళ్ళే, సరఫరా వాళ్ళే, అమ్మేది వాళ్ళే, అందరూ కలిపి కుమ్మక్క అయిపోయారు. కుమ్మక్క అవ్వడం ద్వారా ప్రభుత్వ పెద్దలు భారీగా లంచాలు తీసుకున్నారు. వాళ్ళు పొందిన లంచాలే దాదాపుగా 1500 కోట్ల లంచాలు తీసుకొని ఆ డబ్బుని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి పంజాబ్ ఎన్నికల్లో గెలిచారు. పంజాబ్ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చు చేశారు. అది బీజేపీ ఆరోపణ. ఈవెన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా అదే చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో డబ్బు కావాలి కాబట్టి ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ మార్చి అలా వచ్చిన డబ్బుని ఇక్కడ పెట్టారు అని వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వలేకపోవడంతో కోర్టు ఈరోజు చాలా స్పష్టంగా వీళ్ళందరూ నిర్దోషులే, అసలు దానిలో నేరం లేదు, నేరం ఏమీ జరగలేదు, ఎక్సైజ్ పాలసీలో తప్పు ఏమీ లేదు అని చెప్పింది. అయితే సిబిఐ ఇంతటితో ఆగలేదు. ఇమీడియట్గా సిబిఐ ఏం ప్రకటించిందంటే మేము హైకోర్టుకు వెళ్తాం, ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేస్తామని సిబిఐ ఇమీడియట్గా ప్రకటించింది. సో ఇటువైపు అరవింద్ కేజ్రీవాల్ గారు అండ్ కవిత గారు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే కాస్త ఎమోషన్ అయ్యారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, భారతీయ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని బీజేపీ పనిన కుట్ర ఇది. సో వాళ్ళు ఒక రకంగా సక్సెస్ అయితే అవ్వచ్చు, కానీ ఎప్పటికైనా నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందని మా నమ్మకమే గెలిచింది చివరికి. సో రాజకీయంగా మా మీద వాళ్ళు పైచేయి సాధించింది తాత్కాలికమే. సో మేము నైతికంగా గెలిచాము, సో ఖచ్చితంగా రాజకీయంగా కూడా పుంజుకుంటాం ఇక మీదట అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు వీళ్ళందరూ చెప్తూనే అరవింద్ కేజ్రీవాల్ చాలా ఎమోషన్ అయ్యారు, ఒక రకంగా కన్నీటి పర్యంతం అయ్యారు. ఒక రాజకీయ పావుగా తాను మారానని, రాజకీయంగా గేమ్ ఆడారని ఇదంతా కూడా. సరే కాసేపు పక్కన పెడితే వీళ్ళందరూ చెప్పిన వీళ్ళ వెర్షన్స్ కాసేపు పక్కన పెడితే కొన్ని బేసిక్ కామన్ సెన్స్ పాయింట్లు మనం మాట్లాడుకోవాలండి. అసలు ఇంత అవినీతి జరిగిందని, 100 కోట్ల లంచాలు తీసుకున్నారని, మద్యం తయారీ వాళ్ళే, సరఫరా వాళ్ళే, అంటే L1, L2, L3 ఈ 3 లేయర్లు కూడా వాళ్ళే నిర్వహించారు. అలా వాళ్ళు నిర్వహించడానికి లిక్కర్ పాలసీ అనుకూలించింది. అందులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు అండ్ ఈ కవిత గారికి సంబంధించిన కంపెనీలు కూడా తలదూర్చాయి. వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు, లంచాలు ఇచ్చారు. అండ్ విజయసాయిరెడ్డి గారు అల్లుడి కంపెనీ కూడా, వీళ్ళందరూ కూడా లంచాలు ఇచ్చి అక్కడ వ్యాపారం చేశారు. అది సిబిఐ నమోదు చేసిన ఆరోపణ. అంటే 2 ఏళ్ల క్రితం దేశం మొత్తాన్ని కుదిపేసిన కుంభకోణం, స్కామ్, అవినీతి స్కామ్ ఏమీ లేదు అని చెప్పి కోర్టు చెప్పేసరికి ఏమనుకోవాలి దీన్ని? అంటే కేవలం ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తెర మీదకు తెచ్చిన ఒక ఎన్నికల అస్త్రం అనుకోవాలా? ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించిందే అవినీతికి వ్యతిరేకంగా. మీకు గుర్తుందా 2012 ఆ టైంలో, 2011, 12 ఆ టైంలో జన్ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే గారు నిరవధిక దీక్ష చేశారు. ఆ నిరవధిక దీక్ష చేస్తున్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్ గారు తన సివిల్ సర్వీసెస్ ఉద్యోగానికి వాలంటరీ విఆర్ఎస్ తీసుకొని ఈ ఉద్యమంలో చేరి ఒక ఏడాది పాటు అన్నా హజారే గారితో పయనించి ఆ తర్వాత సెపరేట్గా ఆయన రాజకీయ అడుగులు వేసి 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీ ప్రకటించి 2015లో గెలిచారు. కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది, పూర్తి స్థాయి ప్రభుత్వం రాల. ఆ తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు జరిగాయి, మళ్ళీ పూర్తి స్థాయి ప్రభుత్వం వచ్చింది. పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారానికి కావాల్సిన సీట్లు వచ్చాయి.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే గెలిచింది. సో 2 సార్లు ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవకపోవడంతో ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలి అని బీజేపీ పట్టుదలతో ఉండి 2025లో జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే పట్టుదల మీద ఉండి సో అన్ని పావులు కదిపారు. దీనిలో భాగంగా సిబిఐ అనే వ్యవస్థను వాడుకొని సో వీళ్ళు అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు కదా, వీళ్ళు అవినీతి పరులే, వీళ్ళు కూడా 100 కోట్ల లంచాలు తిన్నారు అని నిరూపించడానికి అరవింద్ కేజ్రీవాల్ గారు అనే వ్యక్తి అవినీతి పరుడు అని ప్రజల్లో ఒక ముద్ర పడడానికి బహుశా ఈ స్కామ్ని తెర మీదకి తెచ్చారేమో, ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిందేమో. అంటే అప్పుడు ఆయనకు జైలు శిక్ష పడింది కాబట్టి, రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి, ఛార్జ్ షీట్లో సిబిఐ చెప్పింది కాబట్టి ఆయన అవినీతి చేశాడని నమ్మాలా? దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి కోర్టు అతన్ని నిర్దోషి అని ప్రకటించింది కాబట్టి అదేమీ నేరం కాదు, అదేమీ కుట్ర కాదు, అదేమీ అవినీతి కాదు, అది క్లియర్ ఎక్సైజ్ పాలసీ అని చెప్పి కోర్టు చెప్పింది కాబట్టి ఆయన నిర్దోషి అని నమ్మాలా? సో ఆయన అవినీతి పరుడని నమ్మాలా, ఆయన నిర్దోషి అని నమ్మాలా? సో రేపొద్దున హైకోర్టుకు వెళ్తారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తుంది, సిబిఐ రివ్యూ పిటిషన్ వేస్తుంది. ఢిల్లీ హైకోర్టు మేబీ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తే సిబిఐ ఓడిపోయినట్టే. సిబిఐ ఓడింది మీన్స్ బీజేపీ రాజకీయ డ్రామా అన్నట్టే. ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీది తప్పే, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ చేత అబద్ధపు స్టేట్మెంట్లు ఇప్పించారేమో. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి అరవింద్ కేజ్రీవాల్ అండ్ బ్యాచ్ నిర్దోషులే అని ప్రకటిస్తే ఖచ్చితంగా బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది. ఒకవేళ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించకుండా వ్యతిరేకించి లేదు ఎక్సైజ్ పాలసీలో తప్పులు ఉన్నాయి, వీళ్ళందరూ తప్పులు చేశారు, వాళ్ళు దోషులే అని ప్రకటిస్తే కాస్త వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది, బీజేపీ మీద నమ్మకం ఉంటుంది. అవునా కదా? సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. పర్యవసానాలు ఎలా ఉంటాయనేది మనం గమనిద్దాం. థ్యాంక్ యూ.